మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని మతహింసతో ప్రారంభించిన మతతత్వ పార్టీలు. మహారాష్ట్ర ఎన్నికల సందడి మధ్య కొల్హాపూర్లో మతతత్వ హింస ప్రారంభమైంది. చలో విశాల్గఢ్ నినాదంతో బీజేపీ మాజీ ఎంపీ సంబాజీరాజే విశాల్గఢ్ని ముట్టడించారు. విశాల్గఢ్ కోట ప్రాంతంలో వివాదిత అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలంటూ ప్రభుత్వ అనుమతి లేకుండా గూండాల గుంపుతో గుమిగూడారు. గూండాల గుంపు సహజంగానే హింసాత్మకంగా ప్రవర్తించింది. వారు దాదాపు 150 నిర్మాణాలను కూల్చివేశారు. ఓ మసీదును పాక్షికంగా ధ్వంసం చేశారు. పోలీసులతో ఘర్షణ పడ్డారు. దీనివల్ల 500 మందిపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు. ఇందులో గూండాలను పోగుచేసిన మాజీ ఎంపీ సంబాజీరాజే కూడా ఉన్నారు. ఈ సంఘటన కాక మహారాష్ట్రలో ఇతర మతతత్వ దాడులు కూడా జరుగుతున్నాయి. మతతత్వ పార్టీలు మత ఉద్రిక్తతల ద్వారా 2024 మహారాష్ట్ర ఎన్నికల ముందు ప్రజల మధ్య విభజన సృష్టిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.